ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యేందుకు ఎలా ఫీల్ అవుతారు ఏంటి మీరు చూసి? Fantastic feeling. We are so much overwhelmed with the product. పేరెంట్స్ ఎందుకంటే వాడు అంత కష్టపడ్డాడు ఈ మూవీ కోసము. సో ప్రేక్షకులకి నచ్చాలని మా తపన, అంతే, ఇంకేం లేదు. అంటే చాలా రోజులు తనకి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయ్యి చాలా ఇబ్బంది కాలు పడ్డారు. కాదు, చెయ్యి. బట్ బై అమ్మవారి గ్రేస్ ఈజ్ ఫైన్ నౌ. సో ఈ రోజు సార్ మీరు చెప్పండి, ఈ రోజు అసలు సంక్రాంతికి సినిమా రిలీజ్ అయింది, అసలు మీరు చూసుంటారు థియేటర్ లో, ఎలా రెస్పాన్స్ చూసి ఎలా ఫీల్ అవుతుంది? మేము చిన్నప్పటి నుంచి సంక్రాంతికి సినిమాలు వెళ్ళడం మాకు అలవాటు. పెద్ద పెద్ద స్టార్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళు అందరి సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్ళము. ఈరోజు నవీన్ పోలిశెట్టి సినిమాకి ఇంతమంది వచ్చి చూస్తున్నారంటే వాట్ ఎల్స్ యూ కెన్ ఆస్క్. ఇట్ ఇస్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ అవర్ లైఫ్. పేరెంట్స్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతారు చూసినప్పుడు, థియేటర్ లో చూసినప్పుడు? అదే చెప్తున్నాను కదండి, పేరెంట్స్గా ఎప్పుడు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది మాకు. ఆ పేరెంట్స్ ప్రౌడ్ ఫీలింగ్ అనేది గాడ్స్ గివెన్ గిఫ్ట్. అతను పెట్టిన తపన, మేము ఏమైతే అనుకున్నామో ఆ అనుకున్న గోల్ని అతను ఇంకో గోల్గా చేసుకొని ఆ గోల్ని కూడా అచీవ్ చేశాడు. నా గోలు అచీవ్ చేశాడు, అతని గోలు అచీవ్ చేశాడు. బోత్ గోల్స్ ఆర్ అచీవ్డ్, అంతే కదా. సార్ మీకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేదా? సినిమాలు బాగా చూసేవాడమ్మా. ఐఎమ్ మూవీ బఫ్. యా, మూవీ బఫ్. సో ఇప్పుడు చూస్తున్నప్పుడు నవీన్ గారితో మాట్లాడారా సినిమా చూసాక? నవీన్ గారు ఏమన్నారు? ఇంకా ఏం చెప్పలేదమ్మా, మాట్లాడలేదు. ఇంకా చెప్తాను. విల్ షేర్ అవర్ ఫీలింగ్స్. డెఫినెట్లీ వీ విల్ షేర్ అవర్ ఫీలింగ్స్ అండ్ విల్ టెల్. యాజ్ ఏ మదర్ గా మీ ఫీలింగ్ ఏంటమ్మా? మదర్ కి ఏముంటదండి, ప్రౌడ్ మూమెంట్. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మదర్. సో చిన్నప్పటి నుంచి నవీన్ గారి సినిమాలకు వెళ్ళాలి ఆ ఇంట్రెస్ట్ ఉండేదా? చిన్నప్పటి నుంచి అతనికి ఏ ఇంట్రెస్ట్ ఉందో మాకు తెలియదు, కానీ అతను పెట్టుకొని తర్వాత వచ్చాడు ఆ ఫీలింగ్స్ తోటి. అంతేగాని చిన్నప్పటి నుంచి అకాడమిక్స్ లోనే పెడతాం కదా ఎవరైనా. అదే కదా, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అడిగేవాడు? అదే కదా ఏ పేరెంట్ కైనా ప్రాసెస్. అడిగేవాళ్ళ నేను సినిమాలు ఇంట్రెస్ట్ ఇట్లా వెళ్తాను అని? ఎప్పుడు కూడా చెప్పలేదమ్మా, ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇది దట్ ఈస్ హిడెన్ టాలెంట్. టైమింగ్ అయితే అసలు చాలా బాగుంది. మీరు అందరు చూసారా సినిమా? మీరు చాలా బాగా నచ్చింది. అవుట్ అండ్ అవుట్. హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది డిపెండ్స్ ఆన్ ద ప్రేక్షకులు, అంతే. వాడి ప్రతి దాంట్లో చెప్తాడు కదా, ప్రేక్షకులకి నచ్చాలనే నా తపన. పెట్టిన టికెట్ కి ఎవ్రీ పైసా రావాలని. దట్ ఈస్ వాట్ హి హస్ అచీవ్డ్. స్టార్ట్ టు ఎండ్ విత్ కాన్సెప్చువల్ స్టోరీ. ఇంత ఎక్సలెంట్ గా స్టోరీ రైటింగ్ చేశారు. మిక్కీ జయమేయర్ గారు మ్యూజిక్ చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్, స్టార్ట్ టు ఎండ్. డైరెక్టర్ మారీ, హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ టు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ co-writer Chinmay for giving such a great opportunity for them to outsmart in all aspects in the film and giving such a fantastic movie. ఫ్యామిలీ పరంగా బాగుంది. నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ ఎట్లుందండి? యాక్టింగ్ అదిరిపోయింది. ఇరగదీసిండు. నవీన్ అన్న వచ్చిండు, మీనాక్షి చౌదరి గారు వచ్చి వాళ్ళ వందలతో కలిపి మూవీ చూసినాం. మంచిగా ఉంది, బాగా అనిపించింది. సో కామెడీ అంటే జాతరత్నాల్లో ఉందనుకోవచ్చు. జాతిరత్నాల కన్నా మించిపోయింది, బాగుంది. దీంట్లో ఏదో ఫైట్స్ కూడా చేశారంటున్నారు నవీన్? ఉన్నాయి, బాగుంది. సో మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ కూడా బీజియం బాగుంది, అన్ని బాగుంది. మీనాక్షి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అంటారు. లేదు లేదు, మొత్తం బాగుంది. మీకు ఏది బాగా నచ్చింది? అన్ని నచ్చినాయి. ఆ సాంగ్ ఒకటి నచ్చింది, భీమవరం బాలనా. ఆ సాంగ్ మజా. చట్టు జిపిటి ఎవరే ఈ బ్యూటీ ఇంత అందంగా ఉంది హాయే సాంగ్ అయితే ఇరగదీసి. థ్యాంక్ యూ.